శనిగరా తమ్ముడు బెల్లం కలిపి తిను. ఏంటమ్మా తమ్ముడికి బెల్లం పెడుతున్నావా? పెట్టు. నా సొమ్ము బాగా పెట్టి ఆని కాటు రాంబోతులాగా ఊరి మీద కొదులు. మీరు మాత్రం నాకు పెట్టాల్సిందంతా తీసుకెళ్లి ఊళ్ళో వాళ్ళకి పెట్టట్లే. నేనంటే మొగాన్ని. ఏంట్రా ఏడుపో? నా పిల్లం చచ్చిపోయిందన్నా. వచ్చి పారి కట్టమంటావా? అది కాదన్నా, ఊరి పెద్దవి కదా నీతో చెప్పుకుందామని. మరి చెప్పుకో. చెప్పలేనన్నా. అయితే చెప్పకో. చెప్పకుండా ఉండలేనన్నా. నీ అబ్బా చెప్పు పడతా. ఏమిటయ్యా పొద్దున్నే గుమ్మంలోని ఏడుపు పాపా? రే బామ్మర్ది, నీ తుక్కు రెగ్గొట్టే ప్లాన్ దొరికిందిరా. నన్ను మీ అక్కతో కొట్టిస్తావా? చెప్తా. బామ్మర్ది. ఏంటి బాయ్యా? పాపం మీ అక్క అనవసరంగాని తిట్టి పంపించేసిందిరా. అసలే ఆడు పాపం పెళ్ళాం పోయిన బాధలో ఉన్నాడు. మన కుటుంబం తరపున నువ్వు వెళ్ళి ఆయన ఓదార్చా. ఇట్లాంటి పెద్ద పెద్ద విషయాలు నాకేం తెలుసు? చావరకా అదే మాటరా. చూడు, మీ అక్కగా పిల్లలు పుడతలేదు. నా తర్వాత మరి ఈ ఊరికి పెద్ద మనిషి నువ్వే కదా, మరి ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటావరా? అమ్మో కరెక్ట్ బాయో. చెప్పు 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 చెప్పు, ఏమేం చేయాలి? ఏముందిరా, మొన్న పోయిన వారం గురనాథం అలా అమ్మ పోయిందని నా దగ్గరకు వచ్చి బావురమని ఏడ్చాడు. అప్పుడు నేను, ఒరే గురనాథం, మీ అమ్మ నీ ఒక్కడికే అమ్మ కాదురా, నాకు కూడా అమ్మేను, అంతెందుకు ఈ ఊళ్ళో వాళ్ళందరికీ అమ్మేరా అన్నా. అంతే, ఆడ ఆనందపడి వెళ్ళిపోయాడు. ఓ సింతేనా బాయ్యా? నా కొదిలే నేను చూసుకుంటాను. నేను ఇప్పుడే వెళ్ళి మన కుటుంబం తరపున పరామర్శించి వస్తాగా. బామ్మర్ది, చెప్పులో బెల్లం పెట్టుకుని ఎగేసుకుని వెళ్తున్నావు. వెళ్ళు, చిమ్మిరి దొక్కేస్తారు అక్కడ నిన్ను. ఒరే గంజి, ఇక నీకు గంజి వార్చి పెట్టి వెళ్ళాలేదురా. ఒరే బాధపడకురా గంజి. పాపం మీ ఆవిడ నీకొక్కడికే పెళ్ళంగా ఉందా? నాకు పెళ్ళామే. అంతెందుకు ఊరందరికి పెళ్ళాలి కదా.